ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పిండు, అందరికి ఇచ్చిండా? అందరికి రాలే. 200 యూనిట్ల కరెంటు కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి వస్తలేవు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అసలు వచ్చే పరిస్థితి లేదట. ఇంకా చెప్పిండు కదా, ఉద్యమకారుల కుటుంబాలకు 200 గజాలో 120, 150 గజాల ల్యాండ్ ఇస్తా అని చెప్పి ఇయ్యలే. ఉద్యమకారుల కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇయ్యలే. భూమి ఇస్తా అని చెప్పి ఇయ్యలే. ఇవన్నీ రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ కాదా? రాసుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయి. మస్తుగా చెప్పిండు. రేవంత్ రెడ్డి దళిత బంధు అని చెప్పిండు, దళిత బంధు ఇచ్చిండా? ఇయ్యలే. రేవంత్ రెడ్డి ఏదో సబ్సిడీ అని చెప్పిండు, ఇచ్చిండా? ఇయ్యలే. ఇట్లా ఇవన్నీ మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి తెలంగాణలో చేసింది ఏంది? మన రోడ్లు వేసిండా? పోనీ కొత్తగా రోడ్లు వేసిండా? కొత్త స్కూల్ కట్టిండా? కొత్తగా కాలేజ్ కట్టిండా? కొత్తగా యూనివర్సిటీ కడుతున్నాడా? లేకపోతే కొత్తగా ఇంకేదైనా కలెక్టర్ ఆఫీస్ కడుతున్నాడా? కొత్తగా ఇంకేమైనా బిల్డింగ్ కడుతున్నాడా? 100 పడకల హాస్పిటల్ కడుతున్నాడా? ఏంది? ఉన్న దవాఖానలే ఎత్తేసే పరిస్థితున్నది. గవర్నమెంట్ దవాఖానలు విడిచిపెట్టి ప్రైవేట్ దవాఖానలు ఓపెనింగ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. 100 దవాఖానలు కట్టురని చెప్తున్నాడు అపోలో దవాఖానకి. మరి ఏం చేసిన రేవంత్ రెడ్డి? 3,52,000 కోట్ల అప్పు చేసినటువంటి రేవంత్ రెడ్డి 28 నెలల్లో ఆయన చేసినటువంటి కథ ఏందో చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు ఏమన్నా అంటే పొద్దుగాల లేస్తే తిరుపతి రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నాడు, తిడుతున్నా అంటారు కదా. నాకు ఏమవసరం తిట్టడానికి రేవంత్ అన్నను? రేవంత్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. రేవంత్ అన్న నేనెందుకు తిడతా? ఇవన్నీ చేయలే కదా అని కోపం, అంతే. ఇంత టైం పడుతుంది, ఇంకా 28, 29 నెలలు అవుతుంది, ఇంకా చేయరా? చేయకుండా ఇక్కడ సైలెన్స్ ఉంటారా? ఇంకేమో అప్పులపాలు అయిపోయింది. ఇవన్నీ చేయలే. 3,52,000 కోట్ల రూపాయలు ఏం చేసిరు? ఏడపోయినాయి పైసలు? ఎవరి జేబులోకి పోయినాయి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్ట్ పని చేసేటతో వెంటనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అకౌంట్లో పైసలు ఎట్లా పడుతున్నాయి? ఏడబోతున్నాయి పైసలన్నీ అంటున్నా నేను. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 28 నెలల్లోనే కేవలం 28 మంత్స్, 2.5 సంవత్సరాలలోనే 3,52,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. అంటే ఇంకా 2.5 సంవత్సరాలలో దాదాపు రేవంత్ రెడ్డి 6 నుండి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తారు. సంవత్సరంలోనే రేవంత్ రెడ్డి 7 లక్షల కోట్ల అప్పు చేసే పరిస్థితున్నది. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలిస్తే కొత్త రాష్ట్రం, కొత్తది దాదాపు 119 నియోజకవర్గాలు, 33 జిల్లాలు, 600 పైచీలకు మండలాలు, 12,000 పైచీలకు గ్రామ పంచాయతీలు అంతా తయారు చేసినటువంటి కేసీఆరే 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. రేవంత్ రెడ్డి కేవలం 2.5 సంవత్సరాలలోనే దగ్గర 4 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇంకా 2.5 సంవత్సరాల పరిపాలనలో ఇంకొక 3-4 లక్షల కోట్ల అప్పు చేస్తే 7 లక్షల కోట్ల అప్పు అవుతుంది రేవంత్ రెడ్డి చేసేది ఎస్టిమేషన్. మరి ఏడబోయినాయి పైసలు? ఏం చేసిండు రేవంత్ అన్న? ఈరోజు ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కడిగేసే పరిస్థితి ఎందుకు వస్తున్నది? 50% కడిగేసి వాళ్ళ శాలరీ వాళ్ళకి మేనేజ్ చేస్తాను ఎందుకు అంటున్నాడు? మేము ఎమ్మెల్యేల జీతాలు కడిగేస్తాం, మంత్రుల జీతాలు కడిగేసి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తాం, రైతు బంధు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం అనేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఇవన్నీ అంశాలపైన రేవంత్ అన్న సమాధానం చెప్పాలి. ఏం చేసిండో చెప్పాలి తెలంగాణ ప్రజలకు. వాస్తవం కదా?